అనగనగా విజయనగర సామ్రాజ్యంలో తెనాలి రామకృష్ణుడు ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడు మరియు వికటకవి. ఆయన ఇంటి వెనుక ఒక పెద్ద తోట ఉండేది. ఆ తోటలో ఒక లోతైన బావి ఉండేది. అది వేసవికాలం. వర్షాలు లేక బావిలో నీరు చాలా అడుగంటిపోయింది. తోటలోని మొక్కలకు నీళ్లు పెట్టడం రామకృష్ణుడికి చాలా కష్టంగా మారింది. ఒకరోజు రాత్రి రామకృష్ణుడు తన ఇంటి వరండాలో పచార్లు చేస్తుండగా తోటలోని పొదల చాటున కొంతమంది దొంగలు దాక్కోవడం గమనించాడు. వాళ్ళు ఆ రాత్రి తన ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చారని అతనికి అర్థమైంది. వెంటనే రామకృష్ణుడికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అతను కావాలని తన భార్యకు వినిపించేలా గట్టిగా ఇలా అన్నాడు. ఈమెవ్, వింటున్నావా? ఈ మధ్య ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. మన ఇంట్లో ఉన్న బంగారం, నగలు, డబ్బు అన్నీ జాగ్రత్తగా దాచాలి. అందుకే వాటన్నింటినీ ఒక పెద్ద ఇనుప పెట్టెలో పెట్టి ఆ పెట్టెను మన పెరటిలోని బావిలో పడేద్దాం. అప్పుడు ఎవ్వరూ తీసుకోలేరు. ఇది విన్న దొంగలు చాలా సంతోషించారు. హమ్మయ్య, మనం కష్టపడకుండానే సొమ్ము ఎక్కడుందో తెలిసిపోయింది. వాళ్ళు పడుకోగానే బావిలోంచి పెట్టె తీసుకుందాం అని అనుకున్నారు. రామకృష్ణుడు, అతని భార్య కలిసి ఒక పెద్ద ఇనుప పెట్టెలో బరువైన రాళ్లు నింపారు. దొంగలకు వినిపించేలా ధబీం అని ఆ పెట్టెను బావిలో పడేశారు. ఆ తరువాత ఇంట్లోకి వెళ్లి నిద్రపోతున్నట్టు నటించారు. దొంగలు బావి దగ్గరకు వచ్చారు. పెట్టెను బయటకు తీయాలంటే బావిలో ఉన్న నీళ్లన్నీ తోడాలి కదా. వెంటనే ఒక బొక్కెను తీసుకొని నీళ్లు తోడటం మొదలుపెట్టారు. ఆ నీళ్లు వృధాగా పోకుండా పక్కనే ఉన్న కాలువల ద్వారా తోటంతా పారేలా చేశారు. రాత్రంతా కష్టపడి నీళ్లు తోడుతూనే ఉన్నారు. తెల్లవారుజాము అయ్యేసరికి బావిలో నీళ్లు పూర్తిగా అయిపోయాయి. అడుగున ఉన్న పెట్టె బయటపడింది. దొంగలు ఎంతో ఆశగా ఆ పెట్టెను పైకి లాగి పగలగొట్టి చూశారు. అందులో కేవలం రాళ్లు మాత్రమే ఉన్నాయి. అప్పుడే రామకృష్ణుడు నవ్వుతూ బయటకు వచ్చాడు. ఓ మిత్రులారా, రాత్రంతా కష్టపడి నా తోటకి నీళ్లు పెట్టినందుకు చాలా ధన్యవాదాలు. మీ రుణం ఎలా తీర్చుకోగలను అని అన్నాడు. రామకృష్ణుడి తెలివితేటలు అర్థమైన దొంగలు సిగ్గుతో, భయంతో అక్కడి నుంచి పారిపోయారు. నీతి: శారీరక బలం కన్నా బుద్ధిబలం గొప్పది. ఆపద వచ్చినప్పుడు భయపడకుండా ఉపాయంతో ఆలోచిస్తే గండం నుంచి గట్టెక్కవచ్చు.